డాక్టర్ గారు, కొవ్వు పదార్థం అనేది చాలా మంది అంటున్నారు. ఎందులో ఉంటది కొవ్వు పదార్థం అనేది? అంటే ఇప్పుడు ఇంట్లో నెయ్యి వేసుకోవచ్చా, వేసుకోకూడదా? అది ఏ వయసు వాళ్ళు వేసుకోవచ్చు, ఏ వయసు వాళ్ళు వేసుకోకూడదు? నమస్కారం అండి. నేను డాక్టర్ ఉమాకాంత్ అండి, శ్రీ ఎస్తా గ్యాస్ట్రో హాస్పిటల్, రాజమండ్రి అండి. బేసిక్గా మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిజరైడ్స్ ఏవైతే మనం చెక్ చేస్తామో అవి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 90% ఆఫ్ ది థింగ్ మన లివర్లో తయారవుతాయండి. మనం ఎంత కొవ్వు పదార్థాలు తీసుకున్నాం అనేది క్రైటీరియా కాదండి. ఒక్కొక్కరి శరీరంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి, ఒక్కొక్క శరీరంలో మామూలు కంట్రోల్లో ఉంటాయి, ఒక్కొక్క శరీరంలో తక్కువ ఉంటాయి. ఇది అంతా ఈ లివర్ మెటబాలిజం మీద దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ కొవ్వు పదార్థాలు అలా అనేసి మనం కొవ్వు పదార్థాలు తీసుకుంటామనే, కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే క్యాలరీస్ యాడ్ అవుతున్నాయి. అంటే ఫైనల్గా మీరు ఏం తీసుకున్నా నెంబర్ ఆఫ్ క్యాలరీస్ మీరు ఏం తీసుకుంటున్నారు, ఎంత ఫాస్ట్గా తీసుకుంటున్నారు అన్న దాని మీద మన బాడీ మెటబాలిజం డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మీరు కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకున్నారో అవి అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఇంక్రీజ్ అవుతాయండి. దానివల్ల ఏంటంటే ఎక్కువ క్యాలరీస్ లివర్కి వెళ్ళడం వల్ల ఎక్కువ కొలెస్ట్రాల్ అవన్నీ కూడా ప్రొడ్యూస్ అవ్వడం, అంటే లివర్ ఎప్పుడు మాడిఫై చేయడానికి ట్రై చేస్తుంది. ఈ ఎక్కువ క్యాలరీస్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే బాడీ ఫ్యాట్లోకి వెళ్తూ ఉంటుందండి. సో మన బాడీ ఫ్యాట్ అవన్నీ పెరుగుతూ ఉంటాయండి. దానివల్ల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయండి. అయితే దీంట్లో మీరు ఏ అంటే ఏ టైప్ ఆఫ్ నెయ్యి వాడుకోవాలని అడిగారు. నెయ్యి జనరల్గా అంటే ఆవు నెయ్యి అనేది మంచిదండి. మంచి ఆవు నెయ్యి ఏమైనా దొరికితే అది వాడుకోవడం మంచిదండి మన గేదె నెయ్యి కన్నా.